వరుణ్, నాకు దాహం వేస్తుంది. కొంచెం కొంచెం అడ్జస్ట్ అవుదాం. ఆకలిస్తుంది నీకు? అవును. సెల్ ఫోన్ లో సిగ్నల్ ఇచ్చింది, భయపడిపోయావా? అంత గట్టిగా అరిస్తే భయపడితే ఏం చేస్తారు? హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. నా పేరు వరుణ్ సార్, నేను జర్నలిస్ట్ సార్. మేము అడిగిలో తప్పిపోయాం, మమ్మల్ని కాపాడింది సార్. ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేవు సార్. హలో హలో. షిట్. పోలీసులు వచ్చి మనల్ని కాపాడతారంటావా? నాకు ఆ నమ్మకం లేదు. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. ఎటో వైపు నడిస్తే ఏదో ఒక ఊరు వస్తుంది. పద. జై శ్రీరామ్. సార్, ఈ అడవి చాలా పెద్దగా ఉన్నట్టున్నా సార్. పులులు, గిరులు, సింహాలు, నక్కలు అన్నీ ఉంటాయి సార్. నక్సలైట్లు కూడా ఉంటారు సార్. ఎందుకు సార్ మనకి రిస్క్? ఎవడో చెప్పినందుకు మనం రిస్క్ తీసుకోవద్దు సార్. రే బావా, నువ్వే కాపాడాలరా బాయ్ ఎట్లయినా. నాకైతే భయం. నేను ముందు వెళ్తా, మీరే ముందు కొంచెం వెళ్దాం. పోతే మీరే పోతారు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. ఆగండి. మ్యాప్. ఈ అడవికి సంబంధించిన మ్యాప్ ఇది. ఈ అడవి 80 కిలోమీటర్లు విస్తరించి ఉంది. నిన్న రాత్రి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్ళాలంటే కనీసం 38 కిలోమీటర్లు నడవాలి. ఆ జర్నలిస్టులు మిస్ అయిన స్పాట్ కూడా ఆ ప్రదేశంలోనే ఉంది. ఓకే, వెళ్దాం. 38 కిలోమీటర్లే ఎక్కువ? చాలా తక్కువ అండి. పదండి, వెళ్దాం. 38 కిలోమీటర్లు. జై శ్రీరామ్, జై హనుమాన్. బాబా, మనం తిరిగి పోమురా. వరుణ్, అక్కడ చూడు. ఏదో ఒకటి ముందైతే తిందాం. థ్యాంక్ యూ.
ఏదో ఏదేదో పచ్చి పచ్చి కొంచెం కొంచెం కొత్తగా ఉంది. ఏదో ఇంకేదో ఫీలింగ్ కొంచెం కొంచెం మొదలైంది. పెదవి తడబడుతూ మాటే రాకుంది. మనసు పెరిగిన మనసుకి రాకుంది. పెదవి తడబడుతూ మాటే రాకుంది. మనసు పెరిగిన మనసుకి రాకుంది. ఏ మాయే ఏ మాయే ప్రేమ 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 ఏదో ఏదేదో పచ్చి పచ్చి కొంచెం కొంచెం కొత్తగా ఉంది. ఏదో ఇంకేదో ఫీలింగ్ కొంచెం కొంచెం మొదలైంది. నాలో ఏదేదో జరిగిందనిపిస్తూ నాపై నాకిప్పుడు డౌట్ వచ్చి కాస్తూ నాకే తెలియంది ఇంకేదో జరిగింది. నమ్మకమే ఉంటే ఎనబరువైపోతుంది. ఆనందపు అంచులో మనసంతా మరుగన్నే ఉప్పొంగి వయసంతా ఈ హాయినే హాయే ప్రేమ 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 ఏదో ఏదేదో పచ్చి పచ్చి కొంచెం కొంచెం కొత్తగా ఉంది. ఏదో ఇంకేదో ఫీలింగ్ కొంచెం కొంచెం మొదలైంది. నిన్నటి వరకు సింపుల్ గా ఉన్నాయే నీ పరిచయమే నన్నెంతో మార్చేవే. నా చుట్టూ ఎన్నున్నా నీవే లేనట్టున్నాను. ఈ తీయని పరవశమే నా మదిలో నిండును. నీవేవో కోరికలే చిగురించే ఆ తలపుల నీళ్ళల్లో పయనించే. ఏవైనా వేదర్థం ప్రేమ 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 ఏదో ఏదేదో పచ్చి పచ్చి కొంచెం కొంచెం కొత్తగా ఉంది. ఏదో ఇంకేదో ఫీలింగ్ కొంచెం కొంచెం మొదలైంది. పెదవి తడబడుతూ మాటే రాకుంది. మనసు పెరిగిన మనసుకి రాకుంది. ఏవైనా వేదర్థం ప్రేమ ప్రేమ ప్రేమ. అమ్మా సార్ 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 అబ్బా. సార్. మీరేమనుకోనంటే ఒక మాట సార్. ఏంటది? మనకింత రిస్క్ వస్తూ ఉంటారా సార్? ఇంత చక్క హాయిగా ఇక్కడే కూర్చొని వాడు దొరకలేదని పై ఆఫీసర్కి చెప్పేద్దాం సార్. అలా అనడానికి సిగ్గుగా లేదు? డ్యూటీ చేయడానికి వచ్చావా జీతం తీసుకోవడానికి వచ్చావా? జీతం తీసుకోవడానికి డ్యూటీ చేయడం వచ్చాను సార్. ఇప్పుడు ఆపి పదండి. ఆ యువ జర్నలిస్టులు ఇద్దరు ఈ అడవిలో హాయిగా డ్యూట్లు పాడుకుంటూ ఉంటారు. వాళ్ళ హాయి మా చావుకొచ్చిందండి. Shut up. జై హనుమాన్ జై శ్రీరామ్. జై శ్రీ శరణమయ్యప్ప. మీరు కొండకు వచ్చారా ఇన్వెస్టిగేషన్ వచ్చారా? ఇన్వెస్టిగేషన్ వచ్చాం. పదండి పదండి. ఏదో దొరకబడినట్టే. నేనెంత బాధపడ్డానో తెలుసా? దేనికి? ఇక దేనికి దానికే. నువ్వెంత బాధపడ్డావో నేను అంతే బాధపడ్డాను. ఒక అమ్మాయి కౌగిలించుకుంటే ఒక అబ్బాయి ఎంత బాధపడతాడో ఇప్పుడు తెలిసిందిగా. ఇంకెప్పుడు అలా చేయకు. నాన్సెన్స్. ఇక నీ డబుల్ మీనింగ్ లాపుతావా? ఏమైంది? అవును, చూస్తాను.
ఆగు ఆగు. నేను చూస్తాను. దొరికింది దొరికింది. అలాగే ఉండు అలాగే ఉండు. ఓకే. తొందరగా తీ. చిక్కింది. నువ్వు కాయలకుండా ఉండు. ఓ షిట్, మళ్ళీ జారిపోయింది. చిక్కింది. చెప్తానా నీ పని, చెప్తాను. ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చి తీసింది ఈ చెక్క ముక్కకేనా? నువ్వు మాత్రం ఓ పెద్ద ఆనకుండా దూరినట్టు సీల్ టేక్ చేయాలా? ఒక థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. ఇదేమమ్మాయిరా బాబు.